హాయ్ నీలు, ఐఎమ్ సంతోష్. హాయ్. అవును, నేను ఎందుకు నువ్వు ఆవేశపడ్డావు? మోడర్న్ డ్రెస్సుల మీద ప్రిన్సిపాల్ గారు ఆవేశపడ్డాం ఒక సిల్లీ మ్యాటర్. సరే, ఆయన ఓల్డ్ మ్యాన్ వదిలే. బట్ నువ్వు యూఆర్ ఎ టీనేజ్ గర్ల్. టీనేజ్లో ఆవేశం ఉండొచ్చు, అది అగ్నిపర్వతంలా బద్దలవకూడదు. కాశ్మీర్లా కూల్గా చల్లగా ఉండాలి. ఆమె కరెక్ట్? అఫ్ కోర్స్ నీ మాటలకు అందరూ మెచ్చుకోవచ్చు, కానీ నాకు మాత్రం నచ్చలేదు. నేను ఫ్రాంక్గా మాట్లాడతాను. అయినా ప్రిన్సిపాల్ గారు చెప్పింది ఎవరి కోసం? మీకోసం కదా. కాలేజ్కి వస్తున్నావా లేకుంటే బ్యూటీ కాంటెస్ట్కి వస్తున్నావా తెలుసుకోకుండా మీరు కాలేజ్కి వస్తున్నారే. ఆమె కరెక్ట్? ఇప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్సును చూసావు, ఇలా వేసుకోవడం నువ్వు తప్పు కాదనుకోవచ్చు, కానీ ఈ డ్రెస్లో నిన్ను చూస్తే ఏ మగాడికైనా తప్పు చేయాలనిపిస్తుంది. ఆమె కరెక్ట్? ఎవరిదాకో ఎందుకు, నేను నీతో మాట్లాడుతున్నాను కానీ నా కళ్ళు నీ ఒళ్ళంతా తిరుగుతున్నాయి. ఏమిటి వీడింత స్ట్రైట్ ఫార్వర్డ్ అనుకుంటున్నావా? చెప్పానుగా నేను చాలా ఫ్రాంక్ అని. వస్తాను. బాయ్ నీలు. బై ద వే నీలు, బస్ కోసం వెయిట్ చేస్తున్నావా? ఇందాక నుంచి నాకు స్ట్రైక్ అవ్వలేదు. ఈరోజు బస్సులన్నీ స్ట్రైక్, ఆటోలు కూడా. సాయంత్రం వరకు బస్ కోసం వెయిట్ చేస్తావా లేకుంటే నాతో కాలేజ్కి వస్తావా? ఇట్స్ యువర్ చాయిస్. ఒరే బన్ను, సంతోష్ గారికి బైక్ ఎందుకు ఇచ్చావురా? ఆ నీళ్ళు నెక్కించుకొని షికాలు కొట్టడానికా? అర్జెంట్ గా 2 రోజులు బండి కావాలని అడిగాడు. నన్ను ఏం చేయమంటావరా? పాపం నీళ్ళు అమాయకురాలరా. ఆ సంతోష్ గారు తెలివిగా ట్రాప్ చేస్తున్నాడు. వాడికి ఇక నీ బైక్ ఇవ్వద్దు. ద గ్రేట్ రైటర్ చలంగారు ఏమన్నారో తెలుసా? అందమైన పిల్ల వెళ్తుంటే చిలిపి పని చేశాయంట తులిపి వెధవ. అదే పిల్లని మనసులోనే అనుభవించాయంట మరో వెధవ. మొదటివాడిని ఈ ప్రపంచం రౌడీ అంటే రెండో వాడిని రాముడు అంటుంది. ఆమె కరెక్ట్? చూడటానికి నేను అందులో మొదటివాడిలా కనిపించవచ్చు, కానీ జీవితంలో అలాంటి రెండోవాడి మాటలు మాత్రం నమ్మద్దు. మనసుకు నచ్చిన అమ్మాయిని మనసులో ఎలా ఊహించుకుంటామో అలాగే 10 మందికి కనిపించకూడదని మనసు పడ్డ ప్రతి ఒక్కడూ కోరుకుంటాడు. ఆమె కరెక్ట్? ఇంతసేపు నేను చెప్పింది నీకు నచ్చితే రేపు కాలేజ్ డేకి నాకు నచ్చేలా నువ్వు రావాలి. దట్స్ మై. లేకపోతే నీ ఇష్టం. బాయ్. సారీ, నేను స్ట్రైట్ ఫార్వర్డ్. వస్తాను. మనసుకు నచ్చిన అమ్మాయిని మనసులో ఎలా ఊహించుకుంటామో అలాగే 10 మందికి కనిపించకూడదని మనసు పడ్డ ప్రతి ఒక్కడూ కోరుకుంటాడు. నీళ్ళు